హలో గైస్ అందరికీ హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ మూవీ కింగ్డమ్ యాక్టెడ్ బై విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ అండ్ డైరెక్టెడ్ బై గౌతమ్ తిన్ననూరి. స్పాయిలర్ లేకుండా హానెస్ట్గా నాకు ఎలా అనిపించిందో చెప్తా, ఎండ్ వరకు చూడండి. మూవీ అయితే విజయ్ దేవరకొండ ఎలా అయినా సరే హిట్ కొట్టాలనే ఎక్స్పెక్టేషన్తో వెళ్ళా. ఇంకా ఫస్ట్ పాజిటివ్ కోసం మాట్లాడాలంటే సినిమా మాత్రం బాగుంది. టేకింగ్ అయితే బాగా అనిపించింది. మీరు ఒక న్యూ వరల్డ్లోకి వెళ్తారు, కొత్తగా చూపిద్దామని ట్రై చేశారు. సినిమా మాత్రం ఎక్కడ బోర్ కొట్టలేదు నాకైతే. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే విజయ్ టాప్ నాచ్, అసలు అల్టిమేట్ లుక్. ఒక కొత్త యాక్టింగ్ని చూస్తారు. ఇంకా యాక్టర్ సత్యదేవ్ గారు, అతని యాక్టింగ్ కోసం మనకి తెలిసిందే ది బెస్ట్ ఇస్తారు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ వచ్చేసి విలన్ వెంకటేష్, అల్టిమేట్ సైకో ఉంటాడు. ఈ పర్ఫార్మెన్స్తో ఇతనికి చాలా రోల్స్ వస్తాయి. ఆ రేంజ్లో ఉంది అతని పర్ఫార్మెన్స్ అయితే. ఇంకా ఫస్ట్ హాఫ్ కోసం చెప్పాలంటే చాలా ఎంగేజింగ్గా స్టార్ట్ అవుతుంది, చాలా బాగుంది. కొన్ని దగ్గర స్లోగా ఉంటుంది, బట్ ఎక్కడ బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంది, ఫస్ట్ హాఫ్ కన్నా చాలా ఎంగేజింగ్గా ఉంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి మార్క్ ఎమోషన్ అయితే కనిపిస్తుంది. ఇంకా యాక్టర్ సత్యదేవ్ గారు అవుట్ రైట్ పర్ఫార్మెన్స్. ఆయన కోసం మన అందరికీ తెలుసు ఈజ్ ఎ ఫినామినల్ యాక్టర్ అని. లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఖచ్చితంగా నచ్చుతుంది. సినిమా స్టోరీ కూడా బాగా అనిపిస్తుంది. లవ్ ట్రాక్ ఒక్కటే ఉండదు, కొంచెం ఫ్లాట్గా వెళ్ళిందనే ఫీల్ అయితే వస్తుంది. చాలా మంచి సినిమా, చాలా మంచి కాన్సెప్టెడ్ ఓరియంటెడ్ సినిమా అని చెప్పాలి. లేయర్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉన్నాయి. లవ్ ట్రాక్ ఏం లేదు, ఒక పాట కూడా తీసేస్తారు. యాక్చువల్గా స్టోరీకి సెట్ కాదని తీసుంటారు. దట్స్ ద గుడ్ డెసిషన్ అనిపించింది నాకైతే. అండ్ క్లైమాక్స్లో కొంచెం వైబ్ తగ్గింది అని చెప్పాలి. పార్ట్ 2 అవసరం లేదనిపించింది. అంటే సెకండ్ పార్ట్లో పూర్తి చేయొచ్చు కదా అని ఫీల్ వస్తుంది. మీకు ఎలా అనిపించిందో చూడండి. సినిమా హిట్, ఎక్కడ బోర్ కొట్టదు. స్లో ఫేస్లో వెళ్ళినా బాగుంది. అండ్ సెకండ్ పార్ట్కి ఇస్తున్న చాలా ఎలివేషన్స్ ఉంటాయి. క్లైమాక్స్ నచ్చింది. ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వెళ్ళండి. ఇది ఒక క్లీన్ నీట్ మూవీ, ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్తారు.